మేము 2024 ఆగస్టులో రావడం జరిగింది. మేము వచ్చిన 1 మంత్ తర్వాత ప్రొఫెసర్ చంద్రయ్య సార్ జీడీసీ మల్కాజ్గిరి నుంచి ఈ కళాశాలకి ట్రాన్స్ఫర్ పైన రావడం జరిగింది. వచ్చిన కొత్తలో సార్ వాళ్ళకి డిపార్ట్మెంట్ అప్పుడు రూమ్ లేకుండే కొన్ని రోజులు మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లోనే కూర్చోవడం జరిగింది. సార్ది ఎంత డిసిప్లైన్డ్ మేనరిజం అంటే ఒక 2 days 3 days పరిచయంలోనే యాజ్ ఎ ఫిజికల్ డైరెక్టర్ గా నేను చేసే యాక్టివిటీస్ నేను చేసే కార్యక్రమాలు అవి చూసి ఒకరోజు మా గురుగారు ఎవరైతే జగన్మోహన్ సిద్ధ గారు ఇంతకుముందు ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్ గా వర్క్ చేశారో సార్ మా కోసం ఒక స్పోర్ట్స్ హాల్ రెడీ చేసి పెట్టారు. బట్ ఆ హాల్ ని యూటిలైజేషన్ లోకి తీసుకురావాలని నేను డిసైడ్ అయ్యాను. ఎట్లనన్నా ఆ హాల్ ని మనం రెగ్యులర్ గా వాడుకోవాలి విద్యార్థుల కోసం అని చెప్పేసి ప్లాన్ చేస్తుంటే ఒక రోజు గురువు గారు చంద్రయ్య గారు ఉండి ఏంది పీడి సార్ ఏమో ఆలోచిస్తున్నారు అని అన్నారు. అంటే ఏం లే గురుగారు, పైన ఒక హాల్ ఉన్నది, ఆ హాల్ ని నేను యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాను. అనంటే ఏం కావాలి మీకు, ఏం కావాలి బాస్, బాస్ అంటారు ఎప్పుడు, మీకు ఏం కావాలి బాస్, ఎంత కావాలి బాస్, ఒకటే వర్డ్ సార్ నాకేం లేదు, మీరు ఒక 4 జతల బాక్సింగ్ గ్లౌజ్ ఒక బ్యాగ్ ఇప్పిస్తే చాలు, నేను చిన్నగా బాక్సింగ్ స్టార్టింగ్ పిల్లలకి నేర్పించుకుంటాను హాల్లో అని చెప్పాను. ప్రిన్సిపాల్ గారు పర్మిషన్ తీసుకున్నాను. సార్ వెంటనే నీకేం కావాలనో తెచ్చుకో, ఎంత కావాలనో తెచ్చుకో, నేను అమౌంట్ నీకు డైరెక్ట్ కొట్టేస్తా అంటే నేను షాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి అన్ని బిల్స్ అన్ని సార్కి గింత అయితే సరిపోతుంది సార్ అని చెప్పేసి ఒక 4 జతల గ్లౌజ్, ఒక బ్యాగు, 2 జతల ప్యాడ్స్ అవన్నీ బిల్స్ సార్కి పంపించగానే వెంటనే 10,000 ఒకటే రోజులో నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడము, వెంటనే అవి తీసుకొచ్చి సార్ తోటే మన గౌరవ ప్రిన్సిపాల్ గారు మాజీ ప్రిన్సిపాల్ గారితో ఆ హాల్ ని ఇనాగ్రేట్ చేసి 2 బ్యాగ్స్ పంచింగ్ బ్యాగ్స్ అన్నిటితోటి మనం ఇన్స్టాల్ చేయడం, సార్ తోటి కొబ్బరిగా కొట్టి మనం స్టార్ట్ చేయడం జరిగింది. సార్ ఎప్పుడు పాజిటివ్ మైండ్ తోటి ఆలోచిస్తుంటారు అనమాట. నాకు ఒక మెంటార్ లెక్క చాలా తక్కువ టైం ఇక్కడ వచ్చి సార్ తోటి పరిచయం అయ్యి కూడా చాలా తక్కువ టైంలో ఆ సార్ అలా చేయడం వల్ల ఆ అకాడమిక్ ఇయర్ లో మనకు బాక్సింగ్ లో ఉస్మాన్ యూనివర్సిటీలో 3 మెడల్స్ వచ్చినాయి ఆ ఒక్క అకాడమిక్ ఇయర్ లోనే. దాని తర్వాత కూడా బాస్ ఇంకేమన్నా కావాలన్నా బాస్ చెప్పు బాస్, పాజిటివ్ యాటిట్యూడ్. మన స్టూడెంట్ శ్రీను అని నేషనల్ లెవెల్ అథ్లెట్, తను ఎస్టీ పిల్లవాడు, హాస్టల్లో ఉంటాడు, తనకు డైట్ సపోర్ట్ లేదు, చాలా మంచి టైమింగ్ చేస్తాడు, సౌత్ జోన్ లో సౌత్ ఇండియాలో గోల్డ్ మెడల్ సాధించిండు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అవుతున్న సందర్భంలో ఆ అబ్బాయి ఉండి ఒకసారి సార్ నాకు మీ సపోర్ట్ కావాలి, నాకు డైట్ సరిపోతలేదు, నేను అందరు తినే ఫుడ్ తింటే నేను అంత టైమింగ్ చేయలేను, మిడిల్ డిస్టెన్స్ రన్ చేస్తాడు తను, 800 మీటర్స్ రన్ చేస్తాడు, నాకు ఎలా అయినా చేయండి సార్ అంటే నేను సార్ దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే సార్ వాళ్ళ ఫ్రెండ్ మదన్ కుమార్ సార్ దృష్టికి తీసుకెళ్లి ఆన్ ది స్పాట్ హాఫ్ అన్ అవర్ లోనే అబ్బాయిని పిలిపించి ఆ డైట్ కొరకి 12,000 డొనేట్ చేపించారు. అదే విధంగా మన కళాశాల కోసం 100 కుర్చీలు సార్ తోటి డొనేట్ చేపించారు. ఎప్పుడైనా కూడా ఒక పాజిటివ్, ఎప్పుడైనా మళ్ళీ ఇప్పుడు కూడా నీకు ఇంకేమైనా కావాలా ఇంకానైనా చేద్దాం, ఆ పిల్లవాడిని ఎవరికైనా అడాప్ట్ చేపిద్దాం, మంచి సర్కిల్ ఉన్న వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం దయార్థ హృదయం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అడాప్ట్ చేపిద్దాం. అట్లా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడు ఒక డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తూ మీరు ఇంకా చేయండి. ఒక రోజు మన కళాశాలలో ఒక 4 బ్లైండ్ ఆర్ఫాన్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు టీసీ కోసం ఏదో అప్లై చేశారు, వాళ్ళు ఫీజు కడితేనే వాళ్ళ టీసీలు వాళ్ళకి ఇవ్వాలి. వెంటనే సారు, ఇంకా నాకు ఐడియా లేదు, మాజీ ప్రిన్సిపాల్ గారు, సారు, ఇంకిద్దరు ముగ్గురు అక్కడ ఛాంబర్ లో ఉన్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో 6,000 ఈచ్, ఎవరెవరు ఏ పిల్లలకి ఎంత ఫీజు ఉన్నదో వెంటనే ఆ పిల్లల ఫీజుని సార్ వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఫీజు కట్టేసి వాళ్ళకు టీసీలు ఇప్పించడం జరిగింది. ఇక్కడ నాకు తెలిసిన వరకు, ఇక్కడ వచ్చిన వరకే సార్ చాలా మంది పిల్లలకి హెల్ప్ చేశారు. నాకు కూడా నా పర్సనల్ గా కూడా చాలా మోటివేట్ చేస్తూ ఒక మెంటర్ లెక్క ఏం చేస్తున్నారు మల్లేష్ సార్, నేను చాలా చిన్నవాడిని అయినా కూడా సార్ అని సంబోధిస్తూ, బాస్ అని సంబోధిస్తూ ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, పిల్లలు ఏం చదువుతున్నారు అని చెప్పేసి ఒక పర్సనల్, ఒక తమ్ముడు లెక్క, ఒక కొడుకు లెక్క చూసుకొని ఎంకరేజ్ చేస్తూ నాకు చాలా విలువైన జ్ఞానాన్ని ఇచ్చారు సార్, చాలా ఎంకరేజ్ చేశారు సార్. మీరు ఎన్సీసీ ఆఫీసర్ కూడా చాలా డిసిప్లైన్డ్ గా ఉంటారు. ఒక్కొక్కసారి నాకు చురకలు కూడా అంటించేది, యు ఆర్ ఏ ఫిజికల్ డైరెక్టర్. ఫిజికల్ డైరెక్టర్ అంటే ఫిజికల్ డైరెక్టరే, నీ పనే చేయాలి. ఫిజికల్ డైరెక్టర్ అంటే పిల్లలకి నువ్వు ఆటలు ఆడిపియాలి. అట్లా కొన్ని సార్లు నేను విసుక్కొని నేను ఈ పని చేయాలి, నా పని చేయాలన్నప్పుడు కూడా సారు ఒక్కొక్కసారి చురకలంటించేవారు, నా పని నాకు గుర్తు చేసేవారు. సార్ మీరు ఆయుర ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు స్ట్రిక్ట్ ఎన్సీసీ ఆఫీసర్, మేజర్ లెవెల్ వరకు వెళ్ళారు. డిసిప్లిన్ మిమ్మల్ని చూసే మేము నేర్చుకోవాలి. మీరు మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని చాలా పకడ్బందీగా డిసిప్లిన్ గా పిల్లల్ని కూడా పెంచారు సార్. అమ్మాయి USA లో, ఒక అమ్మాయి బెంగళూరులో ఐటీలో ఉన్నారు. బాబుని పైలట్ చేశారు, ట్రైన్డ్ పైలట్. ఇట్లా పిల్లల్ని కూడా ఒక పద్ధతి ప్రకారం పెంచి పెద్ద చేశారు. మీరు మా అందరికి, మాలాంటి యువకులకి ఆదర్శం సార్. మేమంతా మీ బాటలో నడుస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.